అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థనలకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ఈ రాత్రికాల కొడుకులో మీ సహాయం మాకందరికీ సమృద్ధిగా దయచేయండి. మీ ఆత్మతో నింపండి. సాతాను దాని క్రియలను లేపరచండి. మీరు సిద్ధపరిచిన పాటలు, వాక్కులు, ప్రార్థనలు మాకందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పాడుకుందామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ప్రభు ప్రేమ తొలికేకాన్ని పాట పాడుకుందాం. ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే ప్రభు ప్రేమ పాప వికారము పొడసూపా జీవిత విలువలు మరుగాయే ఫలితముగా లోకములో బ్రతుకుటయే నా గతియాయే పలువురిలో కనబడలేక దాముతో నేనుంటరిగా పలువురిలో కనబడలేక దాముతో నేనుంటరిగా భావికని పయనింప నాదు నిదర్శనమెదురాయే పావనుడు దాహముతో జలమును ఇమ్మని నను కోరే పావనుడు దాహముతో జలమును ఇమ్మని నను కోరే ప్రభు ప్రేమ జాతిని చూడని నేత్రముతో పాపము శోకని హృదయముతో జాలిని చాటించుచునే తాకెను నామది వేదనతో జాప్యము చేయక తెమ్మనియే దాచుకొని నా పాపమును జాప్యము చేయక తెమ్మనియే దాచుకొని నా పాపమును జడియుచునే తెలిపితిని ప్రభువెరిగిన నా నిజ స్థితిని జయముందే నా తనువు సరిగా నుడితివని ప్రభు తెలుప జయముందే నా తనువు సరిగా నుడితివని ప్రభు తెలుప ప్రభు ప్రేమ దేహమునే నా సర్వముగా భావించుచున్నది పూజింప దినదినము జీవితము చావుగా మారిన కాలములో దేవునిగా నా బంధువుగా మరణ ప్రవాహము ఛేదించి దేవునిగా నా బంధువుగా మరణ ప్రవాహము ఛేదించి దరి చేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును
స్తుతి మందిరముగా రూపించి వేయాల కుహరమును స్తుతి మందిరముగా రూపించి ప్రభు ప్రేమ పాపము దాగును నా భావి లోతును ఎరిగిన వారెవరు పోరాట వాటికయో నా బ్రతుకును చూచినదెవరు పాపికి నీ పాపమునకును భేదము చూపిన వారెవరు పాపికి నీ పాపమునకును భేదము చూపిన వారెవరు పాపినిగా పాడుటకు సిలువను మోసిన వారెవరు ప్రకటించే దైవ కృపా తెరచెను జీవన జలనిధులు ప్రకటించే దైవ కృపా తెరచెను జీవన జలనిధులు ప్రభు ప్రేమ గడ్డముతో నెగలితినంటరిగా పితరులు త్రావిన జలములకై కనబడెను భావికడ రక్షణయు కల ప్రభు యేసు కుండను వీడి పరుగిడితే బావిని చేకొని హృదయములో కుండను వీడి పరుగిడితే బావిని చేకొని హృదయములో ఘనమైన శుభవార్త ఆతృతతో ప్రజలకు తెలుపా గ్రామ ప్రజా కనుగొనిరి విశ్వ విమోచకుడగు యేసు గ్రామ ప్రజా కనుగొనిరి విశ్వ విమోచకుడగు యేసు ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా యేసునిలో శరణును సంగచ్చు కనిపించే పాపక్షమా యేసునిలో శరణును సంగచ్చు కనిపించే ప్రభు ప్రేమ సియోన్ కీర్తనలో నుండి 10వ పాట యెహోవా నా కాపరి.
ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతో నొక్కవెందు. ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెరను పగవారి ఎదుట ప్రేమతో నొక్కవెందు. ప్రభు సిద్ధము చేయున్. పరవశముందెరను. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. సంతసముగముందున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. సంతసముగముందున్. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి. కీర్తనలు 91 చదువుకుందామండి. మహోన్నతుని చాటుని నివసించేవాడే, సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనాను, పగటి వేళ ఎగురు బాణమునకైనాను, చీకటిలో సంచరించు తెగులకైనాను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనాను నీవు భయపడకుండువు.
నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినాను, అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతని కనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. కీర్తనలు 121. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనని నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. దయగల మా తండ్రి, ఈ రాత్రి కాలంలో మీ యొక్క వాక్కులు ధ్యానిస్తున్నగా మాతో మాట్లాడి మీరు సిద్ధపరిచిన జీవాహారమును మాకు అందించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తామండి. ఆదికాండంలో నుంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అని అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమే మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడి వాక్యము దీవించిన గాక. ఆమేన్. దయగల మా తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా రాత్రికాల సమయంలో మా ప్రియులకు మాకు కావలసిన జీవవాక్కులను గ్రహించమని ఘనత మహిమ ప్రభ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించబడవచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఈ సీజన్లో మరి క్రిస్మస్ సీజన్ కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క బర్త్ జననం గురించి దాని రిలేటెడ్గా ఉన్న లేఖనాలు ధ్యానించడం మనకెంతో ఆశీర్వాదము, దీవెనకు కారణం. మనకి దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో దేవాది దేవుడు సెలవిస్తున్న మాటలు. ఇది దేవాది దేవుని యొక్క సర్వలోకనాథుడు సృష్టికర్త దేవాది దేవుని యొక్క మొదటి క్రిస్మస్ సందేశము. సర్వమానవాళికి దేవుడిచ్చిన మొదటి క్రిస్మస్ వర్తమానము, వాగ్దానంతో కూడిన వర్తమానము. ఈ వాక్యము ప్రామిస్, వాగ్దానము.
ప్రాఫెసీ ప్రవచనము, ప్రెడిక్షన్ ముందుగానే తెలియచేయడం. ప్రాఫెసీ, ప్రామిస్ అండ్ ప్రెడిక్షన్ మూడంతలుగా ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది. ఇందులోనే ప్రవచనం ఉంది, ఇందులోనే వాగ్దానం ఉన్నది. ఈ వాక్యములోనే ముందుగా తెలియచేయుట. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను. అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మెడమి మీద కుట్టుదు అని చెప్పాను. ఆదామవ్వలు పాపం చేసినప్పుడు ఏదైనా వనంలో ఆ సర్పమును దేవుడు శపించి, దేవుడు పలికిన మాటలు, నీకును స్త్రీకిని, నీ సంతానము ఆమె సంతానము, అంటే స్త్రీ సంతానము వైరము కలుగజేసేదను అని అంటూ ఉన్నారు. ఇందులో దేవుడు వాగ్దానం చేసిన ఈ వాక్యములో దీనిని ఏదేని వనములో మొదటి క్రిస్మస్గా పరిగణిస్తూ ఉంటారు. ఆనాటి దేవుడు, అనాది దేవుడు, ఆది సంభూతుడు మొదటి క్రిస్మస్ వర్తమానము ఏదేని వనములో ఇచ్చారు. ఈ ఆదికాండం 3:15 దీన్ని ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ అంటారు బైబిల్లో. వాగ్దానముతో ప్రవచనముతో కూడిన మొదటి క్రిస్మస్ సందేశము. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈ సందేశాన్ని ప్రోటో ఇవాంజలిజం అంటారు. ప్రోటో ఇవాంజలిజం అంటే ద ఫస్ట్ గాస్పుల్ అని అర్థం. అంతేకాదు, గుడ్ న్యూస్ టు హ్యూమన్ బీయింగ్స్, మానవాళికి శుభవర్తమానము. ఈ వచనంలో ఏమి మనకు కనపడుతున్నాయంటే, మానవుని యొక్క పతనము, పర్యవసానము. పాపం వల్ల ఈ లోకానికి భయము, సిగ్గు, మరణము 3 వచ్చాయి. అంతకుముందు సిగ్గు అనేటువంటిది లేదు. వారు సిగ్గు ఎరుగకు యుండిరి అని ఉంది. అంతకుముందు వారికి భయం లేదు, కానీ వాళ్ళు భయపడి తోట మధ్యలో దాక్కున్నారు. అంటే ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ సిగ్గు ఉంటుంది, భయం ఉంటుంది, మరణము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. సో ఈ వచనంలో దేవుని యొక్క వాగ్దానము కనపడుతుంది. మానవుని యొక్క పతనానికి దేవుని పర్యవసానమే క్రిస్మస్. దేవుని యొక్క పతనాన్ని నుంచి విడుదలే క్రిస్మస్. మానవుడు పాపము చేత పతనమైపోయినప్పుడు దేవుని ప్రత్యుత్తరమే క్రిస్మస్. పాపానికి సమాధానం క్రిస్మస్. అంటే పాపమును తీసివేయడకు దేవాదేవుడు నరావతారిగా ఈ లోకానికి అరుదించారు. సో మనం గుర్తుపెట్టుకుందాం, ఆదికాండము 3:15 ప్రవచనము, వాగ్దానము ఇవి కనపడుతూ ఉన్నాయి. ప్రెడిక్షన్, ముందుగా తెలియచేయుట. మానవుని యొక్క పాపమును తీసివేయడానికి స్త్రీ సంతానమున దేవాది దేవుడు జన్మిస్తాను అని సెలవిచ్చారు. స్త్రీ సంతానము మన ప్రభువు యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన జన్మించారు. అందుకనే స్త్రీ సంతానము అన్నారు.
అంటే స్త్రీ సంతానము దేనికి సూచనగా ఉందంటే కన్యకకు సూచనగా ఉంది. కన్యక గర్భమున ఆమె యొక్క కుమారుని కనును అన్నది వాక్యములో. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆ వాగ్దానము, ఆ వాక్యానికి సూచనగా స్త్రీ సంతానము కనబడుతూ ఉంది. అదే కదా మనం చదివిన వాక్యములో వైరము కలుగచేస్తును అన్నది వాక్యంలో. వైరము అంటే యుద్ధము. ఈ పాపముపై ఈ విరోధ భావము, యుద్ధము దేవుడే అనుమతించాడు. పాపము అంటే వాక్యంలో మాట ఉందండి, మీరు రక్తము కారునంతగా పాపముతో పోరాడటం లేదు అన్నారు. అంటే పాపాన్ని జయించాలి అంటే అదొక యుద్ధమే, సమరమే. అంతేకాదు మనల్ని పాపమునకు ప్రేరేపించేవి చీకటి శక్తులు, అంధకార శక్తులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఇవి ప్రతిదినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము ఒక వ్యక్తి లేక ఒక విశ్వాసి లేక ఒక పరిశుద్ధురాలు పాపము చేయడానికి ప్రేరేపిస్తానే ఉంటాయి. పాపము చేయడానికి ప్రేరేపించి పడద్రోస్తూ ఉంటాయి. పాపము చేయడానికి కయీనును ప్రేరేపించింది. అలాగే పాపం చెయ్యాలి అని యోసేపును కూడా ప్రేరేపించింది సాతానుడే. అంటే ఇన్విజిబుల్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్, కంటికి కనపడినటువంటి ఈ దురాత్మలు ప్రతి దినము కూడా పాపము చేయించడానికి ప్రయాసపడుతూ ఉంటాయి. దానికి రిలేటెడ్గా ఒక వాక్యం ఉందంటే, ఎవరిని మృంగుదనా అని మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఇటు అటు తిరుగుతున్నాడు అన్న వాక్యంలో. ప్రతిదినము మృంగివేయడానికి అపవాది యోబును హింసించి, యోబును అనుదినము రోగము చేత మొత్తి హింసించింది సాతానుడే, దురాత్మలు. అలాగనే ప్రతి పరిశుద్ధుని కూడా, పరిశుద్ధురాల్ని, నీతిమంతుల్ని, యథార్థవంతుల్ని అందరినీ కూడా పాపం చేయడానికి ఈ చీకటి శక్తులు, అంధకార శక్తులు ప్రతి దినము ప్రయాసపడుతూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకని మనం పోరాడేది శరీరాలతో కాదు అన్నది వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఇలాంటి పాపముపై విజయము దేవుడు అనుగ్రహించడానికి ఈ లోకానికి అనుదించారు. ఈ శుభవర్తమానాన్ని ఏదైనా వనములోనే ఆదికాండం 3వ అధ్యాయంలో వాగ్దానం చేసినారు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాక్యంలో మాట ఉందండి, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపారు. కాలము సంపూర్ణమైనప్పుడు. ఇంకొక రెఫరెన్స్ ఉందంటే యుక్త కాలమున అన్నది వాక్యంలో. యుక్త కాలం, రైట్ టైం. సర్వమానవాళి నిమిత్తము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేసిన దేవుడు యుక్త కాలమున, కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపారు. ఈ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఈ ప్రవచనము నెరవేరింది. యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించిన ప్రవచనము నెరవేరింది. అందుకని ఫస్ట్ క్రిస్మస్ ఏదైనా వనంలోనే జరిగిందంటారు పండితులు. వాక్యం తెలియజేస్తుంది మనకి ఎవిడెన్స్. దాని అర్థం ఏంటంటే దేవాది దేవుడే మొదటి క్రిస్మస్ సందేశాన్ని, శుభవర్తమానాన్ని, ఇదిగో లోక ప్రజలందరికీ కలుగబోవు గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము, గుడ్ న్యూస్ అంటారు. గుడ్ న్యూస్, గాస్పల్ దేవుడు మనకి అనుగ్రహించినారు. అంతేకాదు క్రిస్మస్ అంటే ఏంటంటే వాక్యం తెలియజేస్తుందంటే పాపంపై, శాపంపై దేవుడు చేసిన యుద్ధం.
అంటే దాని అర్థం ఏంటంటే పాపముపై దేవుడు యుద్ధం జయించాడు. సిలువలో సాతానుని జయించాడు. సాతాను తలను చితుకు తొక్కారు అని వాక్యంలో ఉంది. సాతాను తలను యేసుక్రీస్తు వారి సిలువలో చితుకు తొక్కారు. క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశమే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ కార్యము. ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకి పాప క్షమాపణ, రక్షణ, విడుదల, విమోచన అనుగ్రహించారు. ప్రతి శాపము కొట్టివేశారు. మన పాపాలన్నీ క్షమించబడి, మన అపరాధాలన్నీ పరిహరించబడి, దోషములు పరిహరించేవాడని వాక్యంలో పరిహరించారు. మన అతిక్రమాలన్నీ కూడా తుడిచివేశారు. మన యొక్క పాపపు రుణపత్రాన్ని సిలువకు మేకలతో అంటుకొట్టారు. మన నిమిత్తమైన శాపగ్రాహి అయిపోయారు. అదే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు వారి యొక్క ఈ శుభవర్తమానాన్ని ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి సిలువలో సంపూర్తి చేశారు. దాని అర్థం ఏంటంటే దేవుని రక్షణ మనకి ముందుగానే వాగ్దానము చేయబడింది. ఈ వాగ్దానము మీకును మీ సంతతిన వాక్యంలో ఉంది. దేవుడు తన రక్షణ అనే వాగ్దానం ముందుగానే ఆదికాండం 3:15 మనకు చేశారు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఈ వాక్యం మనం చూస్తూ ఉంటే ఈ స్త్రీ సంతానము అని యేసుక్రీస్తు వారు ఈ లోకాల్లో జన్మించారు. అంతే కదండి. ఆయన రక్షకుడిగా ఈ లోకములో జన్మించారు. అందుకనే పాట పాడుతూ ఉంటాం. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించిన వెంటనే మొదటిగా అపవాది ఓడించబడ్డాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించకుండా అపవాది ఎన్నో ప్రణాళికలు వేసింది జన్మించిన తర్వాత కూడా. కానీ యేసుక్రీస్తు వారు పుట్టుక అపవాదికి సిగ్గు, నింద, అవమానము, హేళన తీసుకొచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క జననము అపవాదిని ఓడించింది, మనకు జయము అనుగ్రహించింది. అందుకనే మనము ప్రతి దినము యేసుక్రీస్తు వారి యొక్క జననము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక మరి ఒకసారి మనం వాక్యం జ్ఞాపకం చేసుకుందామండి. ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతాన వైరము కలుగజేసేదను, అది నేను తల మీద కొట్టి నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. కనుక దేవుడు ఈ వాగ్దానము, ఈ స్త్రీ సంతానము అని ప్రస్తావించబడిన ఈ వాగ్దానము నెరవేర్చారు. విశ్వాసులమైన మనకి, దేవుని బిడ్డలమైన మనకు, క్రైస్తవులమైన మనకు అపవాది ఎప్పుడు విరోధే. అపవాది సంబంధులు అనుంది, మీ విరోధి అయిన అపవాది అనుంది. అపవాది సంబంధాలందరూ అంటే దేవుని బిడ్డలు కానీ వారందరూ కూడా అపవాది సంబంధులు. వారందరూ మనకి ఎప్పుడు కూడా విరోధంగా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. అపవాది సంబంధులు అంటే రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, తిరిగి జన్మించిన వారు అపవాది సంబంధులు అనే లేఖనాల్లో ప్రస్తావించబడింది. అంతే కదండి. అపవాది సంబంధులు అంటే అంధకార శక్తులు, చీకటి శక్తులు, దయ్యములు, భూతములు, పిశాచములు ఇవన్నీ వస్తాయి. కనుక ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన లేఖనం ఏంటంటే, ఏదేని వనములో మొదటి క్రిస్మస్ సందేశము దేవుడిచ్చారు. ఆ సందేశంలో దేవుడు మనకు, మన సంతతికి వాగ్దానం ఇచ్చారు, ప్రవచనం ఇచ్చారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. మన జీవితాల్లో కూడా ఏ వాగ్దానం ఇచ్చినా సరే దేవుడు నెరవేరుస్తారు. ప్రవచనాన్ని మనము అలక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా ప్రవచనం రావచ్చు, కళలలో ప్రవచనం రావచ్చు, మనం చదువుతున్న వాక్యములు ప్రవచనం రావచ్చు, ఆన్లైన్లో ఆయా చోట్ల వినే వాక్యములు ప్రవచనం రావచ్చు. ఆ మన గురించి వచ్చిన ప్రవచనాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. దాని కొరకు ప్రార్థన చేయాలి.
ప్రవచించడం అలక్ష్యం చేయకూడదు. మన గురించి ఎవరన్నా ప్రవచించినప్పుడు దాన్ని కూడా మనము అలక్ష్యము చేయకూడదు. ఎందుకంటే ప్రవచనమే దేవుని యొక్క వాగ్దానము. ముందుగా దేవుడు తెలియచేసి దానిని మన జీవితాల్లో నెరవేరుస్తారు. అందుకని వాక్యం ఉందంటే, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూచెదవు. కనుక ఈ మొదటి క్రిస్మస్ నుంచి ఏదేని వనములో క్రిస్మస్ జరగబడింది, అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా మనము ఆ క్రిస్మస్లో పాలిభాగస్థులమై ఉన్నాము. దేవుడు మనలను పాలివారినిగా చేశాడు. క్రిస్మస్లో, క్రిస్మస్ సంతోషములో, క్రిస్మస్ ఆశీర్వాదములలో మనలను దేవుడు పాలివారినిగా చేశాడండి. అంతేకాదు దైవ స్వభావములో మనలను పాలివారినిగా చేశాడు. మనము ప్రతి సంవత్సరం ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా దేవుని యొక్క సంతోషము మనలో పరిపూర్ణమవుతూ ఉందండి. లోకమిచ్చే సంతోషము కాదు, లోకమిచ్చే సమాధానం కాదు, లోకమిచ్చే నెమ్మది కాదు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ద్వారా దేవుడిచ్చే సంతోషాన్ని సంపూర్ణంగా పొందుకుంటాం. దేవుడిచ్చే నెమ్మది అనుభవించగలము, దేవుడిచ్చే సమాధానము అనుభవించగలము. అంతేకాదు భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము కలుగునుగా కానీ సెలవిచ్చిన వాగ్దానము ఎవరైతే హార్ట్ఫుల్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారో, క్రిస్మస్ శుభవర్తమానాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా దేవుడు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. నది వల్లే విస్తరించే సమాధానము, సరిహద్దులలో కలుగజేసే సమాధానము దేవుడు మనకి అనుగ్రహించేవాడు కూడా. దేవుడు అట్టి సమాధానము మనకు, మన బిడ్డలకు, మన ఇంటి వరకు అనుగ్రహించి మనలను మెండుగా దీవించి ఈ సంవత్సరము క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదములు, మేలులు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయగల మా తండ్రి, ఏం పాట పాడతారా? మైక్ ఆన్ చేసుకో. ఈ సమయంలో ఒక పాట పాడదామండి. యుద్ధము యెహోవాదే అనే పాట రిక్వెస్ట్ చేశారు, అది పాడదామండి. బ్రదర్ ఆంజనేయులు గారు రిక్వెస్ట్ చేశారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు
ప్రార్థన చేసుకుందామండి. మహాగణవు మహోన్నతుడు పరిశుద్ధుడవు నిత్య నివాసమైన మా తండ్రి, మీకు మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం నాయన. రాత్రి మాకు అనుగ్రహించిన నీ సాన్నిధ్యం కొరకే మీకు వందనాలు. ఏదైనా వనములో క్రిస్మస్ మొదటి సందేశం అనుగ్రహించి వాగ్దానం ఇచ్చి మీ యొక్క ప్రవచనం ఇచ్చి నెరవేర్చి మా జీవితాల్లో వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన వాడవని రుజువుపరచుకొని ఈ సంవత్సరము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు, మా ఇంటి వారికి, మా సంఘానికి ఇచ్చిన కృపల కొరకే మీకు వందనాలు. అనుదినము మీ యొక్క క్రిస్మస్ సందేశము, క్రిస్మస్ ఆశీర్వాదములు, క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ మేలులు పొందుకోవడానికి మాకు ఇస్తూ ఉన్న కృపల కొరకే మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు, మా ఇంటి వారికి ఈ క్రిస్మస్ దీవెనలు, రక్షణ భాగ్యము అనుగ్రహించి మా ఇంటి వారందరికీ రక్షణ భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. సూర్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి క్రిస్మస్ దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మట రమేష్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన సమస్తాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాగ్దానములు వారి జీవితాల్లో నెరవేర్చి దీవించి ఆశ్రయించండి. ఆంజనేయుల గారిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి, వారి ఇంటి వారికి, వారి కుటుంబానికి క్రిస్మస్ సంతోషము, ఆనందము, మేనులు, దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు రాహుల్ గారిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి, వారి కుటుంబానికి, వారింటి వారందరికీ క్రిస్మస్ ఆశీర్వాదములు, దీవెనలు, మేలులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పులిపాటి మోనిక గారిని బట్టి మీకు వందనాలు. వారి అమ్మగారికి ఆరోగ్యము, వారికి వివాహము నీ చిత్తములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వివాహం మీరే జరిగించండి. క్రిస్మస్ సీజన్లో మీరు ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదములు వారి ఇంటి వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వెల్మాన్ గారిని బట్టి, వారి ఇంటి వారిని బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. వారందరికీ మీ దీవెన, ఆశీర్వాదము, క్షేమము, సమాధానము, నెమ్మది, ఆనందము అనుగ్రహించి క్రిస్మస్ కాలములో మీరు ఇచ్చే దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అందరం గారిని బట్టి వందనాలు. వారిని, వారి ఇంటి వారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించి క్రిస్మస్ కాలములో మీరు ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించి మేలుతో వారి హృదయాలు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. వీరందరినీ పరిచర్యలో పాలివారినిగా చేస్తారు. మీ కొందనాలు. రాత్రి పాటలు పాడటం ద్వారా, నీ వాక్యలు ధ్యానించడం ద్వారా మాకిచ్చే మా ఆశీర్వాదములు, బహుమానము, దీవెనలు, క్రిస్మస్ కాలంలోని శుభములు, మేలులు అనుగ్రహించి దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని, మాకు మా కలిగిన సమస్తానికి శుభము దయచేయమని, క్షేమము, సమాధానము దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ ఆరోగ్యము కావలసిన వారికి ఆరోగ్యము దయచేయండి. స్టడీస్లో మననైన వృద్ధి కావలసిన వారికి వృద్ధి కలుగ చేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వారికి మీరే సహాయం చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అపవాది చెరలు, బంధకాల్లో ఉన్న వారికి విడుదలను గురించి ప్రార్థిస్తూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎవరైతే మననైనా ప్రార్థిస్తున్నారో వారికి ఆత్మీయ క్షేమాభివృద్ధి అనుగ్రహించమని, మాకు కలిగిన సమస్తాన్ని, మా ఇంటి వారిని దీవించమని, నిశ్చయముగా కృపాక్షేమములే నా వెంట వచ్చిన సెలవిచ్చిన వాగ్దానము మందిరపక్షంగా నెరవేర్చమని, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని సెలవిచ్చిన వాగ్దానం నెరవేర్చడం ప్రార్థిస్తూ ప్రతి దినము మా అనుదిన జీవితంలో విజయము అనుగ్రహించమని, జయ జీవితం ప్రసాదించమని, ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ కొద్దిమందికైనా సువార్తను ప్రకటించే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించబడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మనిదిన ఆహారమును దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన అపరాధాలను క్షమించము. మమ్మను శోధనలను తేక దిశను తప్పించము. రాజ్యము, బలము, మహిమయు నీవనే తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు సదాకాలం తోడయండి. ఈ క్రిస్మస్ కాలములో శుభములు దీవెనలు అనుగ్రహించి మేలుతో మన హృదయాలను తృప్తిపరిచి ఆయన రాకడ కొరకు మనల్ని ఆయత్తపరచను గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.